ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు, చెల్ల వెంకటరామరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు, జయపాల్ యాదవ్ గారు, మా పెద్దలు మా రామ్మోహన్ రెడ్డి గారు, మా నరేందర్ రెడ్డి గారు, అన్న మా పెద్దలు అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా ప్రధాన కార్యదర్శి గారు, మా మన అందరు ఆంజనేయులు గారు, హనుమంత్ గారు, విజయ్ కుమార్ గారు, వెంకటరామరెడ్డి గారు, సీనియర్ నాయకులు వెంకటరాములు గారు, ఇంకా పెద్దలందరికీ మేమందరి సమక్షంలో గత 15 రోజులుగా మేమందరం కూడా ఎప్పుడైతే ముగ్గురు ముఖ్యమంత్రులు గేట్ ఓపెనింగ్ తుంగభద్ర గేటు రిపేర్ చేసి ఓపెనింగ్ రోజు ఒంటరిగా ముగ్గురు కలిసినప్పటి నుంచి మా గుండెల ధడ స్టార్ట్ అయింది. అంతకుముందు నుంచే మేము పాత్రికేయ సోదరులు చాలామంది తెలంగాణ అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ప్రాంతానికి వచ్చి సందర్శించి ఘోరం జరిగిపోతుంది అని వాళ్ళు గుండెలు బాదుకున్నప్పుడు మేము కూడా మొత్తం దీన్ని తెలుసుకొని మేమందరం నాయకులు చాలామంది కొంతమంది రాలేదు అనివార్య కారణాల వల్ల అందరం కూడా మాట్లాడి మా అధినాయకత్వంతో కూడా కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో ప్లస్ ఇంజనీర్లతో, రిటైర్డ్ ఇంజనీర్లతో మాట్లాడి ఏం చేద్దాం, ఎన్ని రోజులు మేము గోసపడాలా, ఎన్ని రోజులు మా బతుకులు ఇట్లా ఆగం అయిపోవాలి, ఎన్ని రోజులు మమ్మల్ని నమ్మించి గొంతుకు వస్తారు, మా బతుకులు ఇంతేనా, మేము బతికేదే వ్యవసాయం లేకపోతే మా బతికేలేదు. 14 లక్షల మంది వలసపోయినా కూడా ఎవడు కరికరించలేదు, చెల్లించలేదు. మా జిల్లాను దత్తత తీసుకొని కూడా నోట్లో ఇంత సున్నం పెట్టింది, మాకు ఏం చేయలే, మమ్మల్ని చూసి దోసుకుపోయిన తప్ప ఎవడు ఏం చేయలే. ఇలా 10 ఏళ్ళు కష్టపడి పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని కొత్త ప్రాజెక్టును కూడా 90% పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసుకొని కేలేని ఆధునీకరించుకొని ఇక భవిష్యత్తులో ఇంకా వలసలు ఉండవరా బాబు మనం బతు అనుకున్నాం. కానీ పొరపాటున మరి ప్రజలు నమ్మిండ్రు, ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసింది. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు మిగిలిపెట్టిన ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు. ఇక సరే వాళ్ళు చేస్తారా చేయరా మళ్ళీ మేము వచ్చినాకనే చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇవాళ చూస్తే ఇక్కడ శ్రీశైలం డ్యామ్కి వచ్చేటివే దాదాపు 400 టీఎంసీలు నీళ్లు తుంగభద్ర నుంచి వస్తాయి, మిగతా కృష్ణా నుంచి. ఇవాళ ఈ తుంగభద్ర అనేది డ్యామ్ కట్టిందే మేము కట్టినాం. ఎస్, ఆంధ్రాలో చాలామంది అనుకుంటున్నారు ఎవరు జాగీర్ అని. మా అబ్బా జాగీర్ రా ఇది, మా తాత జాగీర్, మా తాత ముత్తాతలు చెమటోడిచి కట్టిన పన్నుతో కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది తుంగభద్ర ప్రాజెక్ట్. ఎవరినబ్బా సొమ్ము కాదు ఇది, మా అబ్బా సొమ్ము. కన్న కష్టాలు పడి మేము కట్టిన పన్నుతో ఆనాడు నిజాం ప్రభుత్వంలో కట్టినటువంటి ప్రాజెక్ట్ 1946లో స్టార్ట్ అయితే 57-58లో కంప్లీట్ చేసుకున్నాం. మేము కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్టు దురదృష్టంలో ఈ జిల్లాలు మొత్తం కూడా కర్ణాటకలో కలిసినాయి. తెలుగు రాష్ట్రాల పేరు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి అందులో పోయినాం. మా దురదృష్టానికి అవతల పక్కన మళ్ళీ ఆంధ్రనే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా కూడా తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ రైతులను కానీ మనుషులాగా చూడలే. మాది మోటార్ల వ్యవసాయం, వాళ్ళది కాలువ వ్యవసాయం. ఇక విసిగిపోయి తెగించి తెచ్చుకున్నాం. ఇవాళ చూడండి, ఇవాళ ఇక్కడ చూడండి కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఈడనేమో ఆర్డీఎస్ తెలంగాణ వైపునటువంటి లెఫ్ట్ కెనాల్ ఏమో ఇక మొత్తం మట్టి ఇసుక కావాలని ఇస్తలేదు, సిల్ట్ తీయకుండా ఇక నీళ్ళు రాకుండా, చుక్క నీళ్ళు కూడా రాకుండా ఇక్కడ ఆనకట్టేసినట్లు వేసిండ్రు. అక్కడ సుంకేశ్లోకి పోయేటువంటి దగ్గర గేట్లు బద్దలు కొట్టి ఈ ఆర్డీఎస్ జనరల్గా ఈ డ్యామ్ ఈ బ్యారేజ్ నిండి ఓవర్ఫ్లో కావాలా, కట్టిందే దానికి. బుద్ధి జ్ఞానం ఉన్న ఎవడైనా, అన్నం తింటాడు ఎవడైనా ఇక్కడికి వస్తే ఇది అన్యాయం అంటారు. గేట్లు ఎందుకు బద్దలు కొట్టి, ఎవడు బద్దలు కొట్టిండు? ఇలా గేట్లు బద్దలు కొట్టి నీళ్ళు తీసుకెళ్తున్నారు. పక్కల ఆంధ్రాకి నీళ్ళు తీసుకుపోవడానికి రెడీగా కట్టిపెట్టింది. అలా మా ప్రభుత్వంలో ఆపినాం. అక్కడ నీళ్ళు వృధా పోతున్నాయి కానీ ఇక్కడ సుక్క నీళ్ళు వస్తలేవు. మేము రైతులం కాదా? నడిగడ్డ రైతులు కారా? పాలమూరు రైతులు కారా? మేము మనుషులం కాదా? అరే దళితులారా, ఈ జన్మనిచ్చిన గడ్డకి ఎవడైనా అన్యాయం చేస్తే మాడి మసేదర్ కొడుకులారా, ఎవడైనా కానీ సరే, ఇది పౌరుషంగల గడ్డ. ఊరుకున్నంతసేపు ఊరుకుంటారు, అన్యాయం జరిగితే తరిమి కొడతారు. చరిత్ర ఉంది దీనికి. ఎవడైనా నీళ్ళు రాకుండా మొత్తం తీసుకుపోతారా?
మళ్ళీ పైన కురుడి లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయింది, కంప్లీట్ అవుతుంది. రిజర్వాయర్ కూడా కంప్లీట్ అయింది. పైన కర్ణాటకలో 2 టీఎంసీలు తీసుకుపోయి అక్కడ పైన చిక్కలమరి దగ్గర కూడా పని స్టార్ట్ అయింది. అక్కడ నీళ్ళు తీసుకుపోయి మంత్రాలయం దగ్గర అక్కడ నీళ్ళు తీసుకుపోయి అది గుండ్రేవుల దగ్గర ఇంకో ప్రాజెక్ట్ అది కంప్లీట్ చేసుకొని అక్కడ నీళ్ళు తీసుకుపోయిన తర్వాత దాదాపు ఇవన్నీ కలిపితే 60-70 టీఎంసీల రిజర్వాయర్లు. అక్కడ నుంచి మళ్ళీ 300 లిఫ్ట్ చేసుకుంటారు. పేరుకు తాగునీరు, కానీ చేసేటువంటిది తెలంగాణకు మోసం. మొత్తం 200 టీఎంసీలు 300 టీఎం తీసుకుపోయిన తర్వాత శ్రీశైలంకు నీళ్ళు రావు. మళ్ళీ ఒకటి తుంగభద్ర డ్యామ్ పెంచాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. నావలి దగ్గర 35 టీఎంసీల నీళ్లకు రిజర్వాయర్కు మళ్ళీ ప్లాన్ చేసిండ్రు. తెలంగాణ గవర్నమెంట్ కూడా లెటర్ రాసింది. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్లా, ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నట్లా, తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటారా? ఈ తెలంగాణలో పుట్టిన పాలమూరు బిడ్డననే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లా, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నా, ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నట్లా? చరిత్రలో ఇది గిట్లా ఆపపోతే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. గుర్తుపెట్టుకోండి. మేమేం ఊరుకోం. అక్రమంగా కట్టిన ప్రాజెక్టులు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత బద్దలు కొడతాం. ఇదులు పెట్టాం మేము ఎవరిని కూడా. తెలంగాణ రాష్ట్రం గురించే కొట్లాడినాం. మేము రాష్ట్రం కావాలనే కొట్లాడినాం. మా పాలమూరుకి అన్యాయం జరిగితే మేము ఊరుకుంటామా? ప్రాణం పోయినా సరే, ప్రాణాలకు తెగించైనా సరే పాలమూరు రైతాంగాన్ని ఖచ్చితంగా మేము కాపాడతాం. ఈ కురిటి ప్రాజెక్టును ఆపాలి, చిక్కలమర్రి ప్రాజెక్టును ఆపాలి, మంత్రాలయం కట్టే ప్రాజెక్టును ఆపాలి, గుండ్రేవుల ప్రాజెక్టును ఆపాలి. పక్కల రైట్ కెనాల్ ఆంధ్ర తీసుకుపోవడానికి రెడీగా పెట్టిరు. ఒక 2 రోజులు ఒక రాత్రి జేసీబీలో తీస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి, అంత రెడీగా పెట్టిరు. ఇవన్నీ ఆపపోతే పాలమూరు ప్రజలారా, ఇది అందరి సమస్య. నడిగడ్డ సమస్య ఒకటే కాదు. ఫస్ట్ నడిగడ్డ రావచ్చు, నెక్స్ట్ డే అందరు వస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇది అందరి సమస్య. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా సమస్యనే కాదు, రంగారెడ్డి నల్గొండ జిల్లా సమస్య కూడా ఇది. గుర్తుపెట్టుకోండి. ఎవడొచ్చినా ఎవడో రాకపోయినా మేము మాత్రం వదిలిపెట్టాం. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ప్రభుత్వం ఏమైనా అనుమతి ఇచ్చిందా, ఇవ్వలేదని చెప్పాలి. అడ్డుకుంటామని చెప్పాలి, అడ్డుకోవాలి. మీకు చేత కాకపోతే ప్రజలకు పిలిపియని మేము అడ్డుకుంటాం. మీరు ముగ్గురు మాట్లాడిన రహస్య ఒప్పందం ఏందో తెలపాలి. ఏం మాట్లాడుకున్నారు? ఒక ఇరిగేషన్ సబ్జెక్ట్ మీద వచ్చినప్పుడు మరి ముగ్గురు బహిరంగంగా మేము ఇది మాట్లాడుకుందాం ప్రెస్ మీట్ చెప్పాలి. కనీసం ఇరిగేషన్ మంత్రి ఉండాలి, అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ ఉండాలి. ఇలా ఎవడు? నీటిపారుదల శాఖకు 10 సంవత్సరాలు తెలంగాణకు వ్యతిరేకంగా నీటి కేటాయింపులు కేటాయించకుండా ఆంధ్ర ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసినాడు. ఇలా మాకు అడ్వైజరా? ఎవడెవడైతే ఆఫీసర్లు వస్తున్నారో అగ్రవర్గాల ఆఫీసర్ ప్రతి ఒక్కడు కూడా వాని వెనకాల చీకటి ఒప్పందంతో తెలంగాణను సర్వనాశనం చేయడానికి వస్తున్నారు. తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. అందుకే మా జర్నలిస్ట్ ఏమైనా గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను కూడా అర్ధరాత్రి ఎత్తుకుపోయి 3rd డిగ్రీ పెడతా ఉన్నారు. విశ్లేషకులు మాట్లాడితే భయపెట్టిస్తున్నారు. మీరు భయపెట్టించేది 2 సంవత్సరాలు మాత్రమే. ఆంధ్ర పోలీసులది కానీ ఆంధ్ర అధికారులది కానీ నడవదు. ఇవాళ అన్యాయం చేసిన ఆఫీసర్ గారు ఎవడైనా సరే భవిష్యత్తులో ఎక్కడ ఉన్నా తెలంగాణకు మీ వల్ల అన్యాయం జరిగితే బిడ్డలారా, ఎవడు అన్యాయం చేసినా వాడిని బొక్కలకెంచి పట్టుకొచ్చి ఈ ఆర్డిఎస్ కెనాల్ కాలువ మీద నిలబెట్టి పండబెట్టి తొక్కుతాం తప్ప ఉట్టే మాత్రమే ఊరుకోపు ఎవడు అన్యాయం చేసినా. గుర్తుపెట్టుకోండి. దీని మీద క్లారిటీ ఇవ్వాలి. నడిగడ్డ ప్రజలు ఏ పార్టీ ఉన్నా సరే పార్టీ జెండాలు పక్కకు వాడేసి అందరు ఐక్యమై దీన్ని కాపాడుకోవాలి. మనకు జీవన్ మరణ సమస్య ఇది. గుర్తుపెట్టుకోండి. ఈ ఇరిగేషన్ మంత్రి మీద నమ్మకం లేదు. సచ్చినోళ్ళ శవాలే 1.5-2 సంవత్సరాలు తీయలేకపోతున్నారు. వాళ్ళు చేయలేరు. అవతలోనికి దారి ఇస్తారు. ఎత్తుకపోండిరా, పూసుకపోండిరా, తూకపోండిరా అని చెప్తారు తప్ప తెలంగాణకు మాత్రం న్యాయం జరిగే పరిస్థితి లేదు. దీని అందరూ ఐక్యం కావాలి. పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నా. ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, అడ్డుకుంటాం కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను, అడ్డుకుంటాం ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులను పోరాడతాం.